అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను నా జ్యువెలరీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జ్యువెలరీ అంటే గోల్డ్ కాదు, 1 గ్రామ్ కాదు, నా పర్ల్స్, బీడ్స్ జ్యువెలరీ ఉంటుంది కదా, అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు నేను ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ వస్తున్నాయి కదా, నేను కొన్ని అవుట్ఫిట్స్ అయితే డిజైన్ చేస్తున్నాను. నాకు, పాపకి అండ్ మా ఫ్రెండ్స్ కొంతమందికి చేస్తున్నాను అనమాట, ఆర్డర్ చేశారు. సో ఆ అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇలా డిజైన్ చేస్తున్నాను, ఎక్కడ చేస్తున్నాను, ఎక్కడ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ వ్లాగ్ అయితే నేను నా జ్యువెలరీతో స్టార్ట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ నా షార్ట్లో మీరు చూసే ఉంటారు కదా బీడ్స్ అనేవి. నేను ఆల్రెడీ ఈ లాకెట్ కూడా మీకు ఆల్రెడీ మీతో షేర్ చేసుకుని మీకు ఆల్రెడీ చూపించాను. ఇది గోల్డ్ లాకెట్. అప్పుడు నేను లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. సో ఈ బీడ్స్ అయితే నేను కాణిపాకంలో తీసుకున్నాను, నా తిరుపతి వ్లాగ్లో కూడా ఉంటుంది. దీనికి నేను ఇలా 6 లేయర్స్ 5 లేయర్స్ థ్రెడ్ పెట్టి 5 లేయర్స్ సెట్ చేసుకున్నాను అనమాట. అంటే నాకు సరిపడా లెంత్ నేను సెట్ చేసుకున్నాను. ఈ కలర్ అయితే జామున్ కలర్ అంటారు కదా, అది మంచి ట్రెడిషనల్ అవుట్ఫిట్ పైకి ఇది బాగుంటాయి కదా ఇలా. సో లాకెట్ ఒకటే ఉన్నా మనం చాలా కలర్స్ అంటే మ్యాచింగ్స్ మనం వేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక లాకెట్తో ఇలా డిఫరెంట్ కలర్స్ బీడ్స్ తీసుకొని మనం అయితే వేసుకోవచ్చు. సో దీనికి ఇది ఒక్క లాకెట్కి నేను చాలా కలర్స్ బీడ్స్ అయితే తీసుకున్నాను. మీకు అవన్నీ చూపిస్తాను ఇప్పుడు. నేను కొన్ని క్రిస్టల్స్ ఉన్నాయి, కొన్ని ప్లెయిన్ పర్ల్స్ ఉన్నాయి, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో సెకండ్ వచ్చేసి బ్లాక్ కలర్. ఇవైతే క్రిస్టల్స్, ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్న క్రిస్టల్స్. ఇవి నేను అంటే ఆల్రెడీ పెద్దగా ఉన్నాయని చెప్పి కొంచెం లెంత్ ఎక్కువ పెట్టాను, 2 రోసే పెట్టాను. ఇలా అయితే కొంచెం శారీస్ పైకి అలా బాగుంటుంది కదా అని చెప్పి ఇలా పెట్టాను. సో ఇది నేను మా అత్తయ్య ఇద్దరం వేసుకుంటామన్నమాట, అందుకని తనకి కూడా రావాలని. షార్ట్ అయితే తను వేసుకోరు, అందుకని ఇలా లాంగ్ చేశాను అనమాట, 2 రోస్. వీటికి 4 and 6 రోస్ చేస్తే బాగోదు, ఎందుకంటే ఆల్రెడీ క్రిస్టల్స్ అనేవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా 5 రోస్ అయితే చేశాను. సో ఇది బ్లాక్. నెక్స్ట్ వచ్చేసి ఇది మెరూన్కి ఇలా మధ్యలో గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి. ఇది నేను దిల్సుఖ్ నగర్లో ఒక 1 గ్రామ్ జ్యువెలరీ షాప్లో అయితే తీసుకున్నాను. నేను ఆల్రెడీ నా షార్ట్లో పోస్ట్ చేసినప్పుడు ఇదే బీడ్స్ అయితే నేను పోస్ట్ చేశాను, చెక్ చేయండి ఒకసారి. ఇది నాకు కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ పడింది. యాక్చువల్గా వీటిలో మనకి 150 రూపీస్కి అలా కూడా వస్తుంది, బట్ క్వాలిటీ అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఇది చాలా నీట్గా ఉందన్నమాట క్వాలిటీ. అండ్ ఈ క్రిస్టల్స్ అనేవి షైన్ అవుతాయి. మనకి తక్కువ క్వాలిటీలో వచ్చినవి ఇది ప్లాస్టిక్లా ఉంటాయి, అవి ఇలా షైన్ ఉండవు. సో ఇది మెరూన్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ అంటే మంచి డార్క్ గ్రీన్ అనమాట, బాటిల్ గ్రీన్ టైప్ వస్తుంది. సో ఇవి కూడా క్రిస్టల్సే, చూడండి ఎలా షైన్ అవుతున్నాయో. ఇది కూడా నేను కాణిపాకంలో తీసుకొని ఇలా 5 రోస్ అయితే చేసుకున్నాను. ఇది కొంచెం షార్ట్ చేశాను అనమాట, చోకర్లో పెట్టుకోవడానికి ట్రై చేద్దామని చెప్పి లాకెట్ పెట్టి ఇలా సెట్ చేశాను. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇది స్కై బ్లూ. ఇది కూడా క్రిస్టల్సే, ఇవి కూడా చూడండి ఎలా షైన్ అవుతున్నాయో. ఇది కూడా నేను కాణిపాకంలో తీసుకున్నాను. ఇది నాకు అక్కడ తక్కువ కాస్ట్ ఉండడం వల్ల నాకు ఇది 180 రూపీస్కే వచ్చింది. ఇది మా పాప కోసం అని చెప్పి నేను ఇలా షార్ట్గా చేశాను అనమాట, చాలా షార్ట్ చేశాను. ఒక చిన్ని బుడ్డి లాకెట్ పెట్టి తనకి వేద్దామని, ఎందుకంటే దానికి కలర్ అవుట్ఫిట్ అయితే నేను డిజైన్ చేశాను, దానికి మ్యాచ్ అవుతుందని చెప్పి ఈ స్కై బ్లూ కలర్ విష్ అయితే ఇలా షార్ట్ చేశాను. ఇది కాకుండా నెక్స్ట్ ఇది గ్రీన్. ఈ క్రిస్టల్స్ అనేవి కొంచెం పెద్దగా ఉన్నాయి, కొంచెం ఎక్కువ కాస్ట్ పడ్డాయి నాకు. ఇది కూడా నేను 1 గ్రామ్ జ్యువెలరీ షాప్లో తీసుకున్నాను. ఇది లీఫ్ గ్రీన్ అంటారు కదా, ఆ కలర్. ఇది కూడా 3 రోసే పెట్టాను, ఎందుకంటే ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పి. ఇది మా అత్తయ్య నేను ఇద్దరం వేసుకోవచ్చు అని చెప్పి నేను ఇలా పొడుగ్గా అయితే పెట్టాను, లెంత్ పెద్దగా పెట్టాను. ఇవి కూడా ఇలా షైన్ అవుతున్నాయి చూడండి. సో వీటన్నిటికీ కూడా ఈ గోల్డ్ లాకెట్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కలర్సే కదా, గ్రీన్, మెరూన్, రెడ్ అన్నీ. సో ఇది వచ్చేసి 6th వన్. నెక్స్ట్ సో ఇది వచ్చేసి సీ వాటర్ కలర్ అనమాట, బ్లూ, స్కై బ్లూ అంటాం కదా, స్కై బ్లూ కాదు సీ బ్లూ అంటాం.
ఇవి చాలా షైన్ అవుతాయి. యాక్చువల్గా నైట్ టైం అయితే వేసుకుంటే చాలా లైటింగ్కి బాగా షైన్ అవుతాయి. సో నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్కి అలా వేసుకున్నప్పుడైతే నేను క్యాప్చర్ చేసి మీకు వీడియో షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. కొన్నిసార్లు నేను దీనికి లాకెట్ లేకుండానే ఇలానే వేసుకుంటాను. చాలా మంచిగా అనిపిస్తుంది లుక్. సింపుల్ శారీస్ పైకి అలా డిజైన్ చేసుకోవచ్చు, అండ్ డ్రెస్సెస్ పైకి కూడా ఇది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి క్రిస్టల్స్. ఇవి చిన్ని క్రిస్టల్స్, అంటే ఇప్పటివరకు నేను చూపించిన వాటిలో ఇవి ఇంకా చిన్నగా ఉంటాయి. వీటిని హనీ కలర్ అంటారు కదా, కొంచెం గోల్డ్ అండ్ హనీ కలర్ మిక్స్ ఉన్నట్టు ఉంటుంది. ఈ హనీ కలర్ పైన గోల్డ్ మధ్యలో గోల్డ్ అయితే మిక్స్ ఉన్నాయి చిన్నగా. ఇది చాలా నేను లాస్ట్ టైం అంటే ఈ లాకెట్ ఎక్కడైతే చేపించుకున్నానో అదే గోల్డ్ షాప్లో ఇది తీసుకున్నాను నేను. నాకు ఈ కలర్ అవుట్ఫిట్ అయితే ట్రై చేయాలని ఉండే, అందుకని ముందుగానే తీసుకున్నాను. ఇది కాస్ట్ వచ్చేసి 500 తీసుకున్నారు, ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది అండ్ షైనింగ్ కూడా చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం ఒక బర్త్డే పార్టీకి అయితే ఇది వేసుకున్నాను, చాలా బాగుండే షైనింగ్. సో చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. గోల్డ్ కలర్. సో ఇప్పుడు నేను చూపించిన వాటి అన్నింటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వచ్చేసి ఆరెంజ్ పర్ల్స్ మాల. ఇది నేను లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అండ్ దీనికి మధ్యలో ఇలా గోల్డ్వి రౌండ్ బాల్స్ అయితే వచ్చాయి. ఇవి నేను 3 తీసుకున్నానంటే ఇవి ఇండివిజువల్గా ఉండే, ఒక్కొక్కటి 150 రూపీస్ ఉంది. సో నేను 3 తీసుకున్నాను. ఇప్పుడు మీకు 2 చూపిస్తాను. ఒకటి ఆల్రెడీ నా పాప తీసుకొని పోయింది, వీడియో చేస్తానని బయట పెడితే. సో ఇవి కూడా క్వాలిటీ చాలా బాగుంది. నార్మల్గా మనం రెగ్యులర్గా ఏమైనా శారీస్ అలా స్టైల్ చేసినప్పుడు వేసుకోవచ్చు, లాకెట్తో బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, ఈ వైట్ పర్ల్స్. నేను ఆల్రెడీ షార్ట్లో మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా. ఇది వచ్చేసి 1500 రూపీస్ పడింది నాకు కాస్ట్. అయితే వచ్చాయి కింద. దీనికి నేను ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేశాను కదా, మీరు నా షార్ట్ అయితే చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చెక్ చేయండి. అండ్ ఇది కాకుండా ఇది రీసెంట్గా తీసుకున్నాను, ముత్యాలు అండ్ ఇలా ఈ బీడ్స్, ఆరెంజ్ కలర్ బీడ్స్, వైట్ కలర్ పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్స్ కూడా వచ్చాయి. ఇది నేను మాంగళ్యంలో తీసుకున్నాను అనమాట. జూమ్ చేసి చూపిస్తా. ఇది కూడా నాకు కాస్ట్ 350 రూపీస్ పడింది. క్వాలిటీ బాగుంది యాక్చువల్గా. ఇది డ్రెస్సెస్ పై అలా స్టైల్ చేయడానికి తీసుకున్నాను. లాస్ట్ టైం యానివర్సరీ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇదైతే వేసుకున్నాను, కలర్ మ్యాచ్ అవుతుందని చెప్పి. క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో. సో ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ ఉంది, అది రీసెంట్గా తీసుకున్నాను, బట్ ఇంకా అది నేను సెట్ చేయాలి. గ్రీన్ కలర్, అంటే ఇప్పటి వరకు చూపించిన గ్రీన్ కాకుండా ఇది ప్యారెట్ గ్రీన్ మిక్స్ ఉందన్నమాట. సో వీటిని నేను ఎలా డిజైన్ చేస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. డిజైన్ చేస్తున్నప్పుడు అంటే ఎన్ని రోజు వేస్తున్నాను, ఎలా నేను స్టిచ్ చేస్తున్నాను, ట్రై చేస్తున్నానని మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్ పర్ల్స్ వస్తుంది, పింక్ లాకెట్. ఇలా సింగిల్ పర్ల్ అయితే పెద్ద పర్ల్, కొంచెం పెద్ద సైజ్ పర్ల్ ఇలా ఉంటుంది. ఇది నాకు చాలా స్పెషల్ అనమాట. ఇది నేను తీసుకొని కూడా ఆల్మోస్ట్ 6 years అవుతుంది. ఇది మా వారు నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్, చివరి గిఫ్ట్. అందుకని ఇప్పటికీ నా దగ్గర ఇంకా కొత్తగానే ఉంది. ఏదైనా స్పెషల్ డేస్ అలా ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను, ఇది రెగ్యులర్గా అయితే యూజ్ చేయను. ఇంకా 6 years అయినా చూడండి ఎంత కొత్తగా ఉందో. లుక్ అయితే బాగా అనిపిస్తుంది ఇది వేసుకున్నప్పుడల్లా. నాకు ఫేస్లో మంచి గ్లో వస్తుంది ఇది వేసుకుంటే. వైట్ కాంబినేషన్ శారీస్, పింక్ అలా ఏమైనా నేను ఈ జ్యువెలరీ అయితే వేసుకుంటాను. సో ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇది బీడ్స్ అనమాట, స్కై బ్లూ కలర్ బీడ్స్ విత్ గోల్డ్ బాల్స్ వచ్చాయి. ఇది కూడా మా అంగళీలు తీసుకుని యాక్చువల్గా ఇది నేను తీసుకోలేదు, మా సిస్టర్ అయితే నాకు గిఫ్ట్ చేసింది. తను సేమ్ తీసుకుంది అనమాట, ఇద్దరికి సేమ్ తీసుకుంది. తనకు వచ్చేసి ఇక్కడ పర్పుల్ కలర్ ఉంటుంది, పర్పుల్ విత్ గోల్డ్ బాల్స్ ఉంటాయి. నాకు ఇలా స్కై బ్లూ అండ్ గోల్డ్ బాల్స్ తీసుకుంది. చూడండి ఎంత బాగుందో క్వాలిటీ. ఇది ఒక్కొక్కటి 900 పడింది కాస్ట్, బట్ కాస్ట్కి తగ్గట్టే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంకా మీకు కొన్ని జ్యువెలరీస్ చూపిస్తాను. ఇవి నేను తిరుపతి అలా వెళ్ళినప్పుడు తీసుకున్న నార్మల్ జ్యువెలరీస్ అనమాట. అంటే తక్కువ కాస్ట్లో అమ్ముతారు కదా అక్కడ,
అవి తీసుకున్నాను. ఎందుకంటే పాపకి ఇలా ఫోటోషూట్ అవి చేసినప్పుడు ఇలాంటి పర్ల్స్ యూజ్ అవుతాయని చెప్పి నేను తీసుకున్నాను. ఇది జస్ట్ 150 రూపీస్ అంతే. నార్మల్గా ఏమైనా అకేషన్స్ అలా ఉన్నప్పుడు ఫోటోషూట్ అవి చేసినప్పుడు బాగుంటాయని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఒక అంటే అమ్మవారి విగ్రహం ఉంటుంది, దానికి ఆ అమ్మవారి విగ్రహానికి ఇది బాగా సెట్ అవుతుందని చెప్పి నేను ఇది తీసుకున్నాను, మెరూన్ కలర్. ఇక్కడ వచ్చేసి మనకి లాకెట్లో అమ్మవారు ఉంటారనమాట. ఇటు సైడ్ అటు సైడ్ అంటే 2 సైడ్స్ పీకాక్ ఉండి మధ్యలో అమ్మవారు ఉంటారు. ఇది అమ్మవారి ఐడల్కి బాగుంటుంది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఒక మంచి రోజు అంటే ఫ్రైడే రోజు అలా వేద్దాము అని చెప్పి పెట్టాను, పూజ చేసినప్పుడు వేద్దామని చెప్పి. అండ్ ఇది కాకుండా సేమ్ అందులోనే ఇది వైట్ కలర్ కొంచెం అంటే 2 సైడ్స్ తీసుకున్నాను అనమాట. షార్ట్ తీసుకున్నాను, ఇందాక చూపించాను కదా, ఈ షార్ట్కి లాంగ్ అనమాట, 2 తీసుకున్నాను. సో గోపికమ్మ అలా ఏమైనా రెడీ చేసినప్పుడు, అలా థీమ్స్ ఏమైనా రెడీ చేసినప్పుడు పాపకి యూజ్ అవుతుందని చెప్పి ఇక్కడ కూడా 2 సైడ్స్ పీకాక్ వచ్చి లక్ష్మీదేవి వచ్చిందనమాట మధ్యలో. ఇవి పాపకి తీసుకున్నవి. అండ్ ఫైనల్గా ఇది కాకుండా ట్రై చేస్తున్నాను డిజైన్ చేయడానికి. సో దానికి సెట్ అయ్యేలాగా అమ్మవారికి తీసుకున్నాను అని చెప్పాను కదా, దానికి ఇయర్ రింగ్స్ కూడా పెట్టడానికి నేను ఇలా ట్రై చేస్తున్నాను చిన్నగా. సో ఫైనల్గా ఇదైతే నా వీడియో. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి. ఇవన్నీ క్రిస్టల్స్ అండ్ ఇవన్నీ దండల్లో మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ లాకెట్ గురించి నేను చెప్తానని చెప్పాను కదా, ఇది వచ్చేసి నాకు 6.5 grams పడింది. అప్పుడు కొంచెం గోల్డ్ రేట్ తక్కువే ఉండే కాబట్టి 48,000కి అయితే వచ్చింది ఈ లాకెట్. ఇప్పుడు ఎంత వస్తుందో తెలియదు మరి. లక్ష్మీదేవి ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ఆ వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ ఇది కాకుండా నా 1 gram జ్యువెలరీ అండ్ నా బ్యాంగిల్ కలెక్షన్, అంటే నేను రీసెంట్గా తీసుకున్న బ్యాంగిల్ కలెక్షన్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా మర్చిపోకుండా మీకు ఏదైతే జ్యువెలరీ అయితే నచ్చిందో కామెంట్ చేయండి, ఏ కలర్ బాగుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.